అప్పట్లో మేము చాలా మిడిల్ క్లాస్ వాళ్ళమి. పిల్లలకి ఈ బొమ్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి అని ఆరా తీస్తే నేను కొనిచ్చానని చెప్పేశారు. నేను కొనిచ్చానని చెప్పేసరికి ఇంక ఇంట్లో వాళ్ళు పట్టుకున్నారు నన్ను. ఎక్కడ కొన్నావు, ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులొచ్చాయని. ఇంక నాకు నిజం చెప్పక తప్పలేదు. ఎక్కడ డబ్బులున్నాయంటే నాకు ఇట్లాగా దొరికాయి, ఇట్లా ఇట్లా అని స్టోరీ మొత్తం చెప్పేశాను. ఎక్కడున్నాయో రా చూపిద్దువు అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంటెనకాలకి తీసుకెళ్ళాను. అప్పట్లో ఇల్లు ఏంటంటే మట్టి గోడలతో ఉండేదనమాట. ఇంటెనకాలకి తీసుకెళ్ళి ఒక గోడ కింద కూర్చొని అక్కడ లోడతా ఉన్నాను. ఏంటిది లోడతా ఉందని అర్థం కాలేదు వాళ్ళకి. తీరా చూడబోయేసరికి ఒక పేపర్లో నేను ఆ అమౌంట్ని, చేంజ్ని, అంటే ఈ బొమ్మలు కొనంగా మిగిలిన చేంజ్ని అంతా చుట్టి పెట్టి అక్కడ పూడ్చిపెట్టాను అనమాట. దాంట్లోనూ నా తెలివితేటలకి నిజంగా వాళ్ళు షాక్ అయిపోయారు. ఇన్ని తెలివితేటలు, ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఎలాగొచ్చింది నీకు అనేసి. ఇంకా ఆ రోజు రాత్రంతా మా అమ్మ నన్ను కొడతానే ఉందనమాట. అంటే అది సాయంత్రం ఒక 6-6:30 ఆ టైంలో చూపించాను అనమాట డబ్బులు ఎక్కడున్నాయనేది. ఇంకా నా వీపు విమానం మోత మోగిచ్చేసింది మా అమ్మ. ఎలా కొట్టిందిరా అంటే, ఇంక ఇదే నీకు లాస్ట్ రోజు, ఇంక నిన్ను మేము రాత్రికి మూట కట్టేసి ఏట్లో వేసేస్తున్నాము, ఇంకా నీ ఇష్టము, ఈరోజు ఏం కావాలన్నీ తినేసి అనింది.